హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రేడియో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ వీడియోలో మీకోసం. ఐక్యరాజ్య సమితి రేడియో ప్రసారాలు ప్రారంభించి ఒక సంవత్సరమైన సందర్భంగా ఫిబ్రవరి 13, 1946 నుంచి ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఐక్యరాజ్య సమితి రేడియో ప్రసారం చేసిన మొదటి సందేశం ఏంటో తెలుసా? ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రజల్ని పిలుస్తుంది అని. మరి ఈ సందర్భంలో భారతదేశంలో ఈ రేడియో ప్రసారాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో లాంటి పేర్లు ఎలా వాడుకలోకి వచ్చాయి అన్నది ఇప్పుడు చూద్దాం. 1927లో భారతదేశంలో ఈ రేడియో అన్నది ఒక ప్రైవేట్ సంస్థ ఆధీనంలో మొదలైంది. కాకపోతే తర్వాత ఆర్థిక నష్టాల వల్ల ఆ సంస్థ దాన్ని నడపలేకపోవడంతో అది ప్రభుత్వ రంగం కిందకు వచ్చింది. 1935లో బీబీసీ ఉద్యోగి అయినటువంటి లైనెల్ ఫీల్డెన్ అనే ఆయనకి ఈ భారతీయ బ్రాడ్కాస్టింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆయనే ఈ రేడియోకి ఒక జాతీయ గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియో అనే పేరు పెట్టారు. ఇకపోతే ఆకాశవాణి అన్న పేరుని ఎవరు ఉపయోగించారు అన్న దానికి స్పష్టమైన ఆధారాలు అయితే ఏమీ లేవు. కానీ 1935 కన్నా ముందే మైసూర్ రేడియో శాఖ అయితే దీన్ని ఉపయోగించిందంటారు. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలోని షార్ట్ వేవ్ రేడియో ఇనాగ్రేషన్ సందర్భంగా ఈ ఆకాశవాణి అనే పదాన్ని వాడారని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. భారతదేశం విభజన అవ్వకముందు 9 బ్రాడ్కాస్టింగ్ స్టేషన్లు ఉంటే పార్టీషన్ అయిపోయిన తర్వాత 6 బ్రాడ్కాస్టింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇకపోతే 2018 లెక్క తీసుకుంటే ఆల్ ఇండియా రేడియోకి 420 స్టేషన్లు ఉన్నాయి. అవి 23 భాషలు, 146 యాసలతో ప్రసారం అవుతున్నాయి. అంతర్జాతీయంగా 12 జాతీయ భాషల్లో, 5 విదేశీ భాషల్లో ఈ రేడియో ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఈ రేడియోకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.